కౌంట్ చేస్తుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నేనైతే కౌంట్ లూజ్ అయిపోయినా ఎన్ని పంపించింది ఇప్పుడు అని చెప్పేసి. నా జుట్టు ఘోరంగా సో నైస్, ఎంత ప్రిటీ ఉంది చూడండి ఇది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ఐ మేక్ వీక్లీ కాంటెంట్ కాల్డ్ as రోల్ విత్ రాచెస్. అది నా వీక్లీ వ్లాగ్స్ అనమాట, వేర్ ఐ షో యూ గైస్ ద డ్రామా ఆఫ్ మై లైఫ్. దాంతోపాటు ఐ టేక్ యూ అరౌండ్ జ్యువెలరీ స్టోర్స్ ఇన్ హైదరాబాద్ అండ్ షో యూ గైస్ వాట్ అమేజింగ్ కలెక్షన్ హైదరాబాద్ హ్యాస్ టు ఆఫర్ ఫర్ యూ. వెనకాల మా ఫాదర్ కనిపిస్తున్నారు, జస్ట్ లీవ్ ఇట్. మా పేరెంట్స్ అటు ఇటు తిరుగుతున్నారు. దిస్ ఈస్ దేర్ హౌస్ అనమాట. సో యా, లాట్ ఆఫ్ కేయాస్, ఫర్గెట్ ఇట్. ఓకే, సో ఈ వీడియో ఏంటో తెలుసా? ఈ వీడియోలో మా మమ్మీ మా డాడీ మా చెల్లి దగ్గరికి వెళ్ళినారనమాట యూఎస్కి. సో యూజువలీ మా చెల్లి నాకు చాలా స్టఫ్ పంపిస్తుంది. ఎప్పుడు వచ్చినా సరే షీ సెన్స్ లైక్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఫర్ మీ. ఈసారి నిలియా పుట్టింది కదా, సో దానికోసం కూడా చాలా స్టఫ్ పంపించిన అని చెప్పింది అనమాట. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఎంటైర్ సుట్ కేస్ నా కోసమే ఉంది. అండ్ ఐ థాట్ ఐ జస్ట్ మేక్ అ వీడియో. యూజువల్లీ ఏమవుతుంది తెలుసా, ఇండియా నుంచి పార్సల్స్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇండియా నుంచి వచ్చిన పార్సల్ నేను యూఎస్ నుంచి వచ్చిన పార్సల్ చూపిస్తాను మీకు. మా చెల్లి నాకు ఏమేమి గిఫ్ట్ ఇచ్చింది అన్నీ మీకు ఇందులో చూపిస్తాను. నేను కొన్ని నాకు తెలుసు, బికాజ్ నేను చెప్పిన అనమాట నాకు కావాలి అని. కొన్ని అయితే నాకు అసలు తెలియని కూడా తెలీదు ఏమేమి ఉన్నాయి ఏంటి అని. స్పెషల్లీ చక్రి కోసము, ఈశాన్ కోసము అట్లా కొన్ని అయితే అసలు నాకు ఐడియా కూడా లేదు. నేను అసలు చెప్పలే ఏం కావాలో. లెట్స్ సీ, ఐ షో యూ గైస్ ది సూట్ కేస్ అంటే క్యాబిన్ సూట్ కేస్ కాదు, లైక్ ద బిగ్ వన్. దిస్ ఈస్ ది ఎంటైర్ సూట్ కేస్ నాకు వచ్చింది. లెట్స్ ఓపెన్ అండ్ సీ. ఓకే, లెట్స్ ఓపెన్ అప్. ఓకే, నాకు ఇక్కడ లైట్ మంచిగా వస్తుంది, సో అందుకే నేను ఇక్కడ కూర్చున్నా. అండ్ ఐఎమ్ వెరీ ఫార్ ఫ్రమ్ ద కెమెరా, ఐ కెన్ సీ ఇట్, బట్ నేను కొంచెం ముందు కొంగుతా. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ ఫైన్. ఓకే గైస్, సో నేను పైనవి చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి నిలియా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ దిస్ క్యూట్ గౌన్. ఎంత బాగుంది తెలుసా ఇది అసలు. లైక్ ద మెటీరియల్ ఈజ్ వెరీ సాఫ్ట్ ఆబ్వియస్లీ. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, వెరీ ప్రిటీ. ఏంజలీ డ్రెస్ ఒకటి. అండ్ దెన్ దిస్ వన్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. దానికి చాలా తీసుకొచ్చింది, సో ఐ విల్ బీ వెరీ క్విక్. ఓకే, దిస్ వన్ ఈజ్ ఆల్సో వెరీ ప్రిటీ. అండ్ దెన్ ఐ హ్యావ్ గాట్ దిస్ వన్. చాలా పింక్స్ పంపిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన నేను, కానీ షీ వాజ్ వెరీ స్మార్ట్ మా చెల్లి. చాలా వరకు పింక్స్ తీసుకోలేదు, కొన్ని పింక్స్ తీసుకుంది. ఇది కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ ఎవ్రీడే వేర్ అవుట్ఫిట్స్ లాగా అనమాట, విచ్ ఇస్ యాక్చువల్లీ చాలా బెటర్ చిన్నపిల్లలకి. ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి పార్టీ స్టైల్ తీసుకోవద్దు. అవి ఒక్కసారే వేస్తాం మనం ఈవెంట్స్కి, ఆ తర్వాత ఏం మిగలదు. ఇవైతే బాగా వేయచ్చు. అండ్ దెన్ చాలా కార్డ్ సెట్స్ తీసుకుంది దానికోసము. లైక్ దిస్ వన్ చూడండి, దీనికి ఎంత ప్రిట్టీగా బో వచ్చింది తెలుసా. అండ్ దాని కింద ఇలా మనకి షార్ట్స్ లాగా వచ్చినాయి. అండ్ యా, అ లాట్ ఆఫ్ కార్డ్ సెట్స్. లైక్ ఒక్క సెకండ్, లైక్ ఇది కూడా ఒక క్యూట్ కార్డ్ సెట్. అండ్ ఇది కూడా ఒక కార్డ్ సెట్. ఐ ఫర్గాట్ అసలు ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయో, మేబీ 6 వచ్చినాయి అనుకుంటా. యా, సో ఇది కూడా కార్డ్ సెట్టే. అండ్ ఇది ఒక కార్డ్ సెట్. యా, అండ్ ఇది యాక్చువల్లీ మా మమ్మీకి చాలా నచ్చింది అని చెప్పింది. ఇట్స్ లైక్ డంగరీ డ్రెస్ అంటాం కదా, సంథింగ్ లైక్ దాట్. ఇది కూడా ఒక కార్డ్ సెట్టే. మా చెల్లి ఫేవరెట్ కలర్ రెడ్, సో షీ వాజ్ అ బిట్ మోర్ పార్షల్ టువర్డ్స్ రెడ్ అనిపించింది నాకు. అండ్ ఇది ఇంకో కార్డ్ సెట్. నా ఐ లాస్ట్ కౌంట్ ఎన్నైనా. ఇఫ్ ఎవరైనా కింద కౌంట్ చేస్తుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే నేనైతే కౌంట్ లూజ్ అయిపోయినా ఎన్ని పంపించింది ఇప్పటికీ అని. అండ్ దెన్ దెర్ ఇస్ వన్ మోర్ కార్డ్ సెట్. ఇది వచ్చేసి పింక్ కార్డ్ సెట్, బ్లూ కార్డ్ సెట్స్, రెడ్ కార్డ్ సెట్స్. ఇదిగోండి, ఇది మళ్ళీ వైట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ప్రిటీ. లైక్ ద మెటీరియల్ ఈజ్ సో నైస్. ఈశాన్ పుట్టినప్పుడు కూడా మా చెల్లి చాలా కార్డ్స్ పంపిస్తుండే వానికి. అసలు ఈశాన్కి మేము ఇక్కడ చాలా తక్కువ బట్టలు కొన్నాము. ఎవరు వస్తున్నా సరే వాళ్ళతో పాటు మా చెల్లి చాలా బట్టలు పంపించేది అనమాట వాడికి. అన్ని ఇట్లా సాఫ్ట్ మెటీరియల్వి మంచివి ఉంటాయి వాడి దగ్గర. ఈసారి అయితే వాడికి జస్ట్ 2 పజామాస్ అయితే పంపించింది. బికాజ్ ఈశాన్ సైజింగ్ డిఫరెన్స్ చాలా ఉంది ఇక్కడికి అక్కడికి. లైక్ అంటే అక్కడ 6 years
ఇయర్స్ 7 ఇయర్స్ సైజింగ్కి ఇక్కడ 6 ఇయర్స్ 7 ఇయర్స్ సైజింగ్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఐ వాజ్ లైక్ వద్దు అని. బట్ ఇక్కడ చూడండి, లైక్ ఈ మెటీరియల్ ఏదైతే ఉందో చాలా స్క్విషీగా సాఫ్ట్ చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్ టైం పంపించినుండే అండ్ అది నేను బాగా వాడిన, లైక్ చాలా వింటర్స్ వాడిన అనమాట. సో అందుకే కొంచెం పెద్ద సైజ్ అయినా సరే ఈసారి ఇవి పంపించమని చెప్పిన. సో అది 2 కార్డ్జెట్స్ పంపించింది వాడికి. ఒకటి ఇలా గ్రీన్ది, వెరీ నైస్, ఐ రియలీ లైక్డ్ దిస్ వన్. అండ్ దాంతోపాటు ఇది బ్లూది, ఈ 2 కార్డ్జెట్స్ ఈశాన్ పంపించింది. అండ్ లెట్ మీ షో యూ గైస్ ద చాక్లెట్స్ షీ సెంట్ ఫర్ హిమ్. ఇవి ఫ్రెంచ్ మ్యాడ్లిన్స్. ఇవి మా మమ్మీకి చాలా ఇష్టమని ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఒకసారి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. అవి ఈశాన్కి బాగా నచ్చినాయి. అందుకని ఇప్పుడు మా మమ్మీ వాడికి ఒక బాక్స్, మా మమ్మీకి ఒక బాక్స్ తీసుకొచ్చుకుంది. అయితే ఇవి ఇక్కడ వాడికి ఇష్టమని ఇక్కడ నేను కొన్నా యాక్చువల్గా, కానీ ఇంత బాగోవు అనమాట, లైక్ ఇంత బటరీగా ఉండవు. సో అందుకనే దిస్ వన్. ఇక్కడ దొరకనట్టు షీ విల్ ఆల్వేస్ సెండ్ ఫెర్రీ రాచెస్ ఫర్ హిమ్. ఇవి కూడా లింట్ చాక్లెట్స్. ఇవి మా మమ్మీకి యాక్చువల్లీ బాగా ఇష్టం. సో మా మమ్మీకి ఒకటి ఈశాన్కి ఒకటి అన్నట్టు తీసుకొచ్చింది. అండ్ దెన్ స్టాండర్డ్ ఏమంటారు హర్షేస్ కిసెస్, మళ్ళీ ఒక ప్యాక్ ఆఫ్ హర్షేస్ నగెట్స్. ఇవి కాకుండా ఇంకా మిస్సెలేనియస్ చాక్లెట్స్ కూడా చాలా ఉన్నాయి, విచ్ ఐ రియలీ డోంట్ వాంట్ టు డెల్వ్ ఇన్ టు. ఇవి వచ్చేసి షర్ట్స్. ఇవి చక్రికి. దిస్ వన్ చక్రి యాక్చువల్లీ మీకు ఈ పార్టీకి అర్థమై ఉంటుంది, హీ రియలీ లైక్స్ చెక్స్. అండ్ దెన్ దిస్ వన్ ఈజ్ అనదర్ చెక్స్ థింగ్. ఓకే, నేను ఒక ఆర్డర్లో ఏం చూపించాను ఇంకా, బికాజ్ ఇది నాకు ఐడియా లేదు. లైక్ ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ నో వాట్ దిస్ ఈజ్. ఇది వచ్చేసి వావ్ స్టైల్ ఆన్ స్టిరాయిడ్స్ అంట. సో ఐ రియలీ డోంట్ నో. ఇది హెయిర్ స్ప్రే అని చెప్పింది మా చెల్లి. సో ఐ రియలీ వాంట్ టు ట్రై దిస్ వన్ అవుట్ యాజ్ వెల్. షీ గాట్ మీ సమ్ మేకప్, నాట్ రియలీ అ లాట్ ఆఫ్ మేకప్ బట్ మేకప్. అండ్ దెన్ నేను చాలా వెయిట్ చేసిన థింగ్ ఇస్ ఈ వెయిట్ దిస్ వన్. ఇది నా కేట్ స్పేడ్ టోట్. ఇది వితౌట్ లెదర్ ఉంది. సో ఇఫ్ ఎవరికైనా లెదర్ ఈజ్ అన్ ఇష్యూ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇది ట్రై చేయొచ్చు. లైక్ వెరీ బేసిక్, చాలా తక్కువ లెదర్ ఉందన్నమాట. అయితే ఐ డోంట్ నో ఇఫ్ యూ గైజ్ నో, మార్క్ జేకబ్స్ది టోట్ బ్యాగ్ ఉంటుంది కదా, నాకు అది కావాల్సి ఉండే అనమాట. దేనికో చెప్తాను. నేను ఎప్పుడన్నా షూట్ వెళ్ళినప్పుడు నేను ఒక 2 ట్రైపాడ్స్, నాకు 2 కెమెరాస్, పవర్ బ్యాంక్, ఒక నోట్బుక్, పెన్, ఐ టేక్ అ లాట్ ఆఫ్ స్టఫ్. సో నా దగ్గర ఉన్న టోట్ బ్యాగ్స్కి మధ్యలో ల్యాప్టాప్ స్లీవ్ రావడం వల్ల నేను ఎక్కువ ఫిట్ చేయలేకపోతున్నాను, లైక్ ఆ పార్టీషన్ ఉండడం వల్ల. సో ఐ రియలీ వాంటెడ్ అ టోట్ బ్యాగ్. నాకు అది బాగా నచ్చింది, మార్క్ జేకబ్స్ ద టోట్ బ్యాగ్ ఉండే కదా అది. కాకపోతే లైక్ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ ఈస్ హ్యావింగ్ మార్క్ జేకబ్స్ టోట్ బ్యాగ్. సో ఐ వాంటెడ్ సంథింగ్ డిఫరెంట్. సో నాకు ఇది బాగా నచ్చినుండే. దిస్ ఈస్ ఫ్రమ్ కేట్ స్పేడ్. నాకు ఎందుకో కోచ్తో పాటు కేట్ స్పేడ్ కూడా మంచి కంబ్యాక్ ఇచ్చిందని అనిపించింది. సో యా, ఇట్స్ లైక్ ఒక జిప్పర్ వచ్చి ఇట్లా మొత్తం ఎంటీ ఉంది. దిస్ విల్ బీ అ గ్రేట్ ఎయిర్పోర్ట్ బ్యాగ్ కూడా. ఇది మొత్తం క్యాన్వాస్ బై ద వే. సో మంచి ఎయిర్పోర్ట్ బ్యాగ్ లాగా కూడా వర్క్ అవుతుంది. ఇఫ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ ఆర్ వాట్ యూ గైజ్ ఆర్ లుకింగ్ ఫర్, బట్ ఇఫ్ మార్క్ జేకబ్స్ ద టోట్ బ్యాగ్ మీకు చాలా కామన్ అనిపిస్తే యూ కెన్ రియలీ ట్రై దిస్ వన్. ఇది నేను దాన్ని అడిగితే అది నేను కొనలేదని చెప్పింది. తర్వాత ఏదో మాట్లాడుతూ సరే నేను మార్క్ జేకబ్స్ ఇక్కడన్నా కొనుక్కుంటాను, జస్ట్ అది కొనుక్కుంది మార్క్ జేకబ్స్. సో లైక్ దాని బ్యాగ్ డైమెన్షన్స్ చూడవే, లైక్ ల్యాప్టాప్ అవన్నీ పడుతున్నాయా చూడు, ఒకవేళ అది ఓకే అయితే ఇంకా సర్లే అదే కొనుక్కుంటా అంటే, లేదు నేను నీకు కేట్ స్పీడ్ కొన్నా, నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, లైక్ తీసుకో అని చెప్పింది. సో యా, షీ వాంటెడ్ టు గివ్ మీ. నాకు దీని బ్రాండింగ్ కూడా బాగా నచ్చింది, లైక్ చాలా మినిమల్ బ్రాండింగ్ అని అనిపించింది. ఇట్స్ లైక్ వెరీ క్లాసిక్ టోట్ బ్యాగ్ అండ్ వెరీ ఈజీ టు మెయింటైన్ ఆల్సో. ఏమంటారు, క్యాన్వాస్ అవ్వడం వల్ల లెదర్ అయితే చాలా అసలు మెయింటైన్ చేయలేక. అండ్ అది నాకు యాజ్ యూజువల్ షీన్ నుంచి చాలా బట్టలు పంపించింది. దానికన్నా ముందు ఐ వాంట్ టు షో యూ గైస్, షీ గాట్ దిస్ క్యూట్ హెలో కిటీది పిల్లో అండ్ హెలో కిటీ బ్లాంకెట్ ఫర్ నిలయ. ఎంత క్యూట్ ఉందంటే ఉందో అనిపిస్తుంది. ఇట్లా మంచి చిన్నపిల్లలు, మనకు చిన్నప్పుడు ఇవన్నీ అసలు దొరికేవే కాదు, ఇప్పుడైతే వీళ్ళకి ఎన్ని దొరుకుతున్నాయో అసలు. యా ఓకే, ఈశాన్కి టాయ్స్ తీసుకొచ్చింది. ఈశాన్కి యాక్చువల్లీ అది చాలా టాయ్స్ తీసుకొస్తా, లైక్ అది ఏమంటారు
వాట్ యూ కాల్ అదే బ్యాటరీస్ వేసి ఇట్లా ఫుల్ గేమింగ్ కాన్సోల్స్ లాంటి టాయ్స్ అట్లాంటివన్నీ పంపిస్తా అన్నట్టు అంటది. బట్ లాస్ట్ టైం అంటే ఇప్పుడు వరకు ఈశాన్కి ఎప్పుడు పంపించినా వాడు అవి బాత్రూమ్కి తీసుకెళ్ళి తడిపేయడము అట్లా ఏవేవో చేస్తాడనమాట. టాయ్స్ని చక్కగా పెట్టుకోడు. సో అందుకే నేను దానికి వద్దని చెప్పినాను. సో షీ గాట్ ఈ బ్యాటరీలెస్ టాయ్స్ తీసుకుందనమాట. లైక్ వాడికి ఇష్టమైనవి. ఐ డోంట్ నో, దిస్ ఈజ్ దట్ ఏమంటారు బ్లాక్ సూపర్ మ్యాన్. ఇది వచ్చేసి దిస్ ఐ నో దిస్ ఈజ్ వెనమ్. దిస్ ఆల్సో ఐ నో దిస్ ఇస్ సానిక్. ఇవన్నీ వాడికి నచ్చిన కార్టూన్స్ యాజ్ పర్ మై నాలెడ్జ్ చెప్పినా నేను. అండ్ యా ఇది వచ్చేసి నార్మల్ స్పైడర్ మ్యాన్. సో ఇది సెట్ లాగా అనమాట 4 టాయ్స్. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు ఐ థింక్, బట్ నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పిన. బట్ ఇఫ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో దట్ యు ఆర్ వాచింగ్ దెన్ దిస్ వన్ ఇస్ టమ్స్. ఇది యాంటాసిడ్ అనమాట. సో ఈశాన్కి యాసిడ్ రిఫ్లక్స్ ఉంది. సో ఒకవేళ వెరీ మైన్యూట్ అంటే లైక్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది సెకండ్ టైం అనమాట నేను ఏమంటారు ఇది తెప్పియడము. ఫస్ట్ టైం పంపించినప్పుడు కూడా వి యూజ్డ్ దిస్ చాలా మంచిగా. సో ఇవి యాక్చువల్లీ ఇది కొంచెం పెద్ద బాటిల్, లాస్ట్ టైం కొంచెం చిన్న బాటిల్ ఉండే అనుకుంటా. సో యా ఇట్ బాగానే వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా అంటే ఎక్కువ ఉంటే వర్క్ అవ్వదు, బట్ ఇనీషియల్ స్టేజెస్లో అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఐ కెన్ వౌచ్ ఫర్ దాట్. అండ్ దెన్ ఇప్పుడు మొత్తం నా స్టఫే ఉన్నాయి అనుకుంటా. ఇది వచ్చేసి నా దగ్గర ద మోస్ట్ పాపులర్ G7X Mark II ఉంది కదా, అది యాక్చువల్లీ నేను 2015లోనో పెళ్ళైంది. సో 2016-17లో ఎప్పుడో కొనుక్కున్నాను నేను. వెయిట్. సో అది నేను కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేద్దాము అని అనుకున్నాను అనమాట. నా ఫోన్ అసలు మొత్తానికి చేతులు ఎత్తేసింది. సో అందుకని ఐ వాంటెడ్ లైక్ ఏమంటారు రీల్స్కి ఐ వాంటెడ్ అ డిఫరెంట్ కెమెరా. ఇది యాక్చువల్లీ వర్క్ అవుతుంది రీల్స్కి కూడా, బట్ నేను సైమల్టేనియస్గా చేస్తున్నాను అనుకోండి. లైక్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, ఐ వాంటెడ్ అ రీల్ వర్షన్ అంటే నాకు ఇంకొక బ్యాకప్ ఉండాలి అని అనిపించింది. అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది ఏమంటారు బ్యాటరీ అయిపోయినా ఏదైనా ఇంకో ఆప్షన్ ఉండాలి. సో ఐ వాంటెడ్ టు రియలీ యూజ్ అప్ మై G7X. సో దానికోసమని నేను ఈ సిలికాన్ కవర్ తెమ్మన్నా. ఒకసారి G7X సర్వీసింగ్కి కూడా ఇవ్వాలబ్బా, ఇచ్చేసి వీ విల్ డూ దాట్. And then I have Kate Spade way like I don't know, మరి నేను ఒకటే అడిగినా బట్ ఇక్కడ 2 ఉన్నాయి. ఒకసారి దాంతో మాట్లాడాలి. మళ్ళీ 2 నాకేనా లేకపోతే ఒకటి చక్రికి ఒకటి నాకా లేకపోతే ఇది ఇంకెవరికైనా నాకు తెలీదు. బట్ ఐ హ్యావ్ లైక్ 2 కార్డ్ హోల్డర్స్. సో మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉండాలి నేను చిన్న బ్యాగ్స్ ఎక్కువ వాడుతున్నా. అండ్ ఐల్ షో యూ గైస్ మై వాలెట్. నా వాలెట్ చూపిస్తా మీకు. నేను ఇప్పుడు కరెంట్లీ యూజ్ చేస్తున్న వాలెట్. సో ఇది నేను ఇప్పుడు కరెంట్లీ యూజ్ చేస్తున్న వాలెట్. ఇది యాన్క్లైన్ అనమాట. సో నేను వాలెట్స్ అన్నవి ఒకటి ఉంటాయి అని నాకు తెలిసినప్పటి నుంచి మా చెల్లి కొనిచ్చిన వాలెట్సే వాడతా. లైక్ షీఈ్ మై లక్కీ చామ్. సో నేను అది ఏ వాలెట్ కొనిస్తే ఆ వాలెట్ యూజ్ చేస్తాను. బట్ దిస్ వన్ ఈజ్ వెరీ బిగ్, లైక్ చాలా హెఫ్టీ ఉంటుంది అనమాట. నా మినీ బ్యాగ్స్లో ఇది ఫిట్ అయితే లేదు. సో వాంటెడ్ సంథింగ్ వెరీ థిన్. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఆ విడ్త్లో. లైక్ దిస్ ఈజ్ వెరీ వెరీ థిన్. సో ఐ వాంటెడ్ సంథింగ్ లైక్ దిస్. ఇందులో నాకు లైక్ ఐ విల్ షో యూ గైస్ వెయిట్. యా కార్డ్స్ పట్టాలి అండ్ దెన్ నాకు కొంచెం క్యాష్కి కూడా ప్లేస్ ఉంది. సో ఐ వాంటెడ్ సంథింగ్ లైక్ దిస్ ఆర్ బేసిక్ కార్డ్ హోల్డర్ అయినా ఓకే అని చెప్పినా నేను మా చెల్లికి. బికాస్ ఐ వాంటెడ్ సంథింగ్ వెరీ వెరీ థిన్. అర్థమైందని నేను చెప్పింది. సో ఐ వాంటెడ్ సంథింగ్ వెరీ వెరీ థిన్ అనమాట. సో అందుకని నేను దానికి చెప్పిన ఐఎమ్ రియలీ హోపింగ్ అది నేను ఉన్నంత వరకు షీల్ కీప్ గివింగ్ మీ వాలెట్స్ అట్లీస్ట్. నాకు ఎందుకో ఐ స్టిల్ లైక్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను చుట్టుపక్కల ప్రపంచం ఏమవుతున్నా నా వాలెట్లో ఎప్పుడు ఎంతో కొంత డబ్బులు ఉంటాయి. ఇట్స్ బికాజ్ మై సిస్టర్ సెంట్ మీ దట్ వాలెట్ అని. ఇట్స్ లైక్ అ సెంటిమెంటల్ థింగ్ ఫర్ మీ. లెట్స్ మూవ్ టు స్కిన్ కేర్. ఇది వచ్చేసి మీజాన్ వాళ్ళవి ఆల్ ఇన్ వన్ స్నేల్ రిపేర్ క్రీమ్స్. ఇవి నాకు మా చెల్లియే పంపిస్తుంది. బట్ మధ్యలో ఎప్పుడో అయిపోయినప్పుడు నేను కొన్నా ఇక్కడ. బట్ నాకు ఎందుకు క్వాలిటీ చాలా డిఫరెన్స్ అని అనిపించింది. అండ్ దిస్ ఈజ్ దట్ హీరో ప్రోడక్ట్ ఆఫ్ మై స్కిన్ కేర్ అనమాట. వేర్ నా స్కిన్ కేర్ చాలా బాగా వర్క్ అవుతుంది అని అనిపించే ప్రోడక్ట్ ఇది. సో దట్స్ వై ఐ వాంటెడ్ లైక్ దాన్ని అడిగితే లైక్ షీ సెంట్ మీ దట్ వన్. ఆల్సో దిస్ ఈజ్ లైక్ అ హెఫ్టీ పర్చేజ్. ఇది వచ్చేసి ఓలాప్లెక్స్ వాళ్ళది బాండింగ్ ఆయిల్ అండ్ బాండ్ స్మూదర్ అని చెప్పేసి.
నా జుట్టు ఘోరంగా తెగుతుంది. కొత్త జుట్టు వస్తుంది ఓకే, కానీ ఈ హెయిర్ బ్రేకేజ్ చాలా ఉందన్నమాట. సో ఇవి చాలా బాగా వర్క్ అవుతాయి అని విన్నా నేను. సో ఇవి రెండు ఫుల్ సైజ్ బై ద వే. ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, లైక్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. సో అదొకటి తీసుకుంది. అండ్ ఇవి కూడా చక్రికి ఒక డాసియర్ది పర్ఫ్యూమ్ తీసుకుంది. అండ్ సన్ గ్లాసెస్, చక్రికి సన్ గ్లాసెస్ కావాలి అని అడిగిండు. లైక్ హీ వాంటెడ్ ఈ టైప్ ఆఫ్ సన్ గ్లాసెస్ అనమాట. ఇట్లా లేవు చక్రి దగ్గర. వెరీ బేసిక్ వేఫేరర్స్ కానీ లేకపోతే బేసిక్ ఏమంటారు, ఓ మై గాడ్ వాటిని ఏమంటారు నాకు గుర్తురాట్లేదు, వేఫేరర్స్ కాకుండా ఉంటాయి కదా రేబన్ స్టైల్లో, అవే ఉన్నాయి. సో అందుకని హీ వాంటెడ్ సంథింగ్ డిఫరెంట్. సో మేము దీని ఫోటో పంపిస్తే షీ ఫైనలీ గాట్ దెమ్. నిలయాకి షీ గాట్ వన్ స్విమ్ సూట్. నేనే అడిగిన అనమాట దానికి ఒక స్విమ్ సూట్ కావాలి అని చెప్పేసి. సో షీ గాట్ వన్ స్విమ్ సూట్. అండ్ నేను చాలా వెయిట్ చేసింది దీనికోసము. నాకు అది ఆల్రెడీ చెప్పింది తీసుకుంటున్నా అని చెప్పేసి. దిస్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ క్రిస్టియన్ డియోర్ది హాలిడే సెట్. నేను మీకు చూపిస్తా. దిస్ వన్ లైక్ ఇంటర్నెట్ మొత్తంలో ఉండే ఇది. లైక్ దిస్ ఈజ్ లైక్ క్రిస్టియన్ డియోర్ది వ్యానిటీ కేస్. ప్రతి ఒక్కరు కొన్నారన్న ఫీలింగ్ వచ్చింది నాకు, లైక్ లాట్ ఆఫ్ పీపుల్. అయితే దీంట్లో యాక్చువల్లీ మనం ఏదన్నా 2 ఫుల్ సైజ్ ప్రోడక్ట్స్ 2 ఏవో కొంటే డియోర్ మనకి ఈ పౌచ్ ఇస్తుంది అనమాట. చాలామంది దీన్ని క్రాస్ బాడీ లాగా వాడినారు. సో నాకు నార్మల్గానే వ్యానిటీ బ్యాగ్స్ నచ్చుతాయి టు యూజ్ యాజ్ క్రాస్ బాడీ, నాకు బాగానే నచ్చుతాయి. సో ఐ రియలీ లైక్డ్ ద హోల్ థింగ్. నెక్స్ట్ అప్ అది నాకు వాట్ డిడ్ షీ బై వాజ్ ఈ డియోర్ లిప్ బామ్, ద వెరీ పాపులర్ వన్, అండ్ ఈ డియోర్ గ్లాస్. ఇవి 2 కొంటే వి గాట్ అది ఫ్రీగా. దాంతోపాటు సెఫోరాది లిప్ స్టెయిన్, ఇట్స్ లైక్ ద పర్ఫెక్ట్ రెడ్. నేను ఇది మీకు రీల్లో చూపిస్తా హౌ ఇట్ లుక్స్ అని చెప్పేసి. బట్ దిస్ వన్. అండ్ ఇది నేను అడిగిన లైక్ టూ ఫేస్డ్ వాళ్ళది బాండ్ దిస్ వే కన్సీలర్ అడిగినుండే అనమాట. నాకు ఎందుకో కన్సీలర్స్ ఇక్కడ అంత నచ్చట్లేదు, ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్. దాంతోపాటు కొన్ని ప్రోడక్ట్స్, గ్లాసియర్ది బ్రౌ సంథింగ్. అండ్ ఇదేంటి, ఇదేదో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్, ఏదో గ్లాసీ పిగ్మెంట్ లాగా వచ్చింది. అండ్ మేకప్ ఫర్ ఎవర్ది మినీ మిస్ట్. ఇవి యాక్చువల్లీ మినీస్ నేను బాగా యూజ్ చేస్తా ట్రావెల్కి వెళ్ళినప్పుడు. అండ్ దిస్ ఇస్ ద బ్యాగ్. దీనికి యాక్చువల్లీ చేంజ్ కూడా పంపిస్తానన్నది, అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు, దానికి ఒకసారి కాల్ చేసి అడగాలి. సో నైస్, ఎంత బాగుంది కదా, లైక్ వెరీ నైస్. అసలు దీనికి ఇదంతా కూడా నేను తీయలేదు, అట్లనే ఉంది. సో నైస్. ఐ వాజ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ వన్. నాకు ఇది ఐ వాంటెడ్ టు సీ, ఇట్స్ వెరీ వెరీ నైస్ యాక్చువల్లీ. ఓకే, అండ్ దెన్ డ్రెస్సెస్. ఓ మై గాడ్, ఫైనలీ నేను షీన్లో నుంచి కొన్ని నాకు తెలుసు ఏం పంపిస్తుంది అని, కొన్ని నాకు అస్సలు ఐడియా లేదు. లైక్ దిస్ వన్ నాకు తెలుసు, లైక్ ఇదొకటి పంపిస్తుంది అని. ఇది ఇలా స్ట్రాప్ వచ్చిన డ్రెస్, ఎంత ప్రిటీ ఉంది చూడండి. ఇది మంచి హార్ట్స్ వచ్చేసి సో ప్రిటీ. ఐ రియలీ లైక్ దిస్ వన్. ఇది నాకు తెలుసు యాక్చువల్లీ, ఇది అసలు నాకు ఐడియా లేదు. దిస్ ఇస్ సచ్ సర్ప్రైజ్. ఎంత బాగుంది తెలుసా ఇది అసలు. వెరీ నైస్, వెరీ ప్రిన్సెసీ, వెరీ పింకీ, చాలా బాగుంది ఇది. దిస్ ఈజ్ అ వెరీ నైస్ థింగ్. అండ్ ఇవి కూడా నాకు తెలుసు పంపిస్తుంది అని. ఇవి వచ్చేసి నా దగ్గర వైడ్ లెగ్ జీన్స్ లేవని చెప్పేసి నేను ఒక వైడ్ లెగ్స్ జీన్స్ అడిగితే షీ గాట్ మీ వైడ్ లెగ్ జీన్స్. ఇంకా అయిపోలే గైస్, ఇంకా ఉన్నాయమ్మా, వెయిట్. దిస్ వన్, ఇది నాకు కూడా తెలీదు, వెయిట్. ఇది లాంగ్ టాపా మరి షర్ట్ డ్రెస్సా నాకు తెలియదు, దాన్ని అడగాలి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఇది చాలా పెద్దగా ఉంది మా చెల్లి, నాకు అర్థం కావట్లేదు నేను ఎంతలా ఉందా అనుకొని ఇంత పెద్దగా పంపిస్తుంది అని. ఇది ఓకే, ఇది ఏమంటారు వెస్ట్ టాప్ లాంటిది. బట్ దిస్ ఈజ్ వెల్వెట్. దిస్ ఈజ్ సో వెరీ నైస్, ఇట్స్ లుకింగ్ వెరీ రిచ్. మస్తు ఉంది ఇది కూడా. అండ్ దెన్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. బట్ స్టిల్ షీ గాట్ మీ దిస్ వెరీ నైస్ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లాగా. నేను ఇదంతా మీకు
షార్ట్లో చూపిస్తా ట్రై ఆన్ వేసుకొని లైక్ హౌ ఇట్స్ లుకింగ్ అని. దెన్ అనదర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ క్యూట్ టాప్. యప్. అండ్ ఇది చాలా మిస్సెలేనియస్ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో, లైక్ సన్ గ్లాసెస్. ఇవన్నీ మా మమ్మీ ఎందుకు తీసుకొచ్చింది అని అడిగితే మా మమ్మీ ఒక ఆన్సర్ చెప్పింది, వినండి మీరే. ఎందుకు తీసుకొచ్చినావు ఇవన్నీ? విన్నారా గైస్? వాళ్ళ మన్మడు ఇక్కడ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవడానికి అమెరికా నుంచి మా మమ్మీ ప్రాప్స్ పట్టుకొచ్చింది గైస్. పోయి వీడే వేసుకోవాలి అని. ఫోన్ ఎంటీ ఫోన్ కేబుల్ ఉంది గైస్ ఇంట్లో. ఎవరిదో? ఎవరికి? పిచ్చిదా అదేమన్నా? నేను వీడియో ఎడిట్ చేస్తుంటే రియలైజ్ అయినా నేను కొన్ని చూపిలేదని. నా ఫోన్ విచ్ వాజ్ సచ్ నేను వీడియో ఎడిట్ చేస్తుంటే కొన్ని రియలైజ్ అయినా. ఫోన్ ఇది 16 Pro Max. మా చెల్లి నాకు 17 Pro డబ్బాలో పెట్టించింది అనమాట. సో యా, ఇట్స్ 16 Pro Max. అండ్ నేను ఇంతకుముందు 12 వాడుతుండే. ఆ ఫోన్ అసలు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పిన అనుకుంటా కంప్లీట్లీ చేతులు ఎత్తేసింది అని. సో ఇట్స్ లైక్ అ వెరీ నైస్ అప్గ్రేడ్. అండ్ దాంతోపాటు షీ సెంట్ మీ దిస్ హ్యూజ్ వాడ్కా బాటిల్ ఫర్ పార్టీస్. నేను చక్కగా అంత పెద్ద పార్టీ పీపుల్ కాదు, బట్ యా, ఇట్స్ గుడ్ టు హ్యావ్ లిక్కర్ ఇన్ ద హౌస్ కదా. యూ డోంట్ నో ఎప్పుడు ఎవరినైనా హోస్ట్ చేయాల్సి వచ్చిన, నో వెన్ థింగ్స్ హ్యాపెన్. నెక్స్ట్ వచ్చేసి పెద్ద కంఫర్టర్ సెట్. దీనిపైన ఇట్లా మంచిగా ప్యారిస్ ది ఏమంటారు డీటెయిలింగ్స్ వచ్చినాయి అనమాట. లెట్ మీ షో యూ. ఇక్కడ కనిపిస్తుందా మీకు? లైక్ యా, దిస్ ఇస్ ద కంఫర్టర్ సెట్. లైక్ ఇందులో మనకి ఒక రివర్సిబుల్ కంఫర్టర్ వస్తుంది, దాని తర్వాత 2 రివర్సిబుల్ పిల్లో కవర్స్ వస్తున్నాయి, దాని తర్వాత ఒక ఫ్లాట్ షీట్, ఒక ఫిట్టెడ్ షీట్, ఇంకొకటి బెడ్ స్కర్ట్ వస్తుంది. సో యా, నేను ఇది ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సమ్మర్స్. కొంచెం మంచి లైట్ కలర్స్ ఉన్నాయి కదా, సమ్మర్స్లో మంచి రూమ్ ఇంకా లిట్ అనిపిస్తుంది అని చెప్పేసి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సమ్మర్స్. సో దీనికి ఇట్లా మంచిగా గ్లిటర్ ఏమంటారు ఐఫిల్ టవర్స్ వచ్చినాయి అనమాట అక్కడక్కడ. ఇట్స్ వెరీ నైస్. సో యా, ఇది ఒకటి. ఇది ఎప్పుడైనా ఓపెన్ చేస్తే ఐ విల్ జస్ట్ షో. ఇది మా చెల్లి పంపించింది అని చెప్పేసి. యా, దాట్స్ ఇట్. యా, దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైజ్. ఐ రియలీ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ మీకు మా చెల్లి పంపించిన వాటి అన్నింటిలోకి ఏది నచ్చిందో చెప్పండి. ఫర్ మీ ఇట్ విల్ ఆల్వేస్ బీ ద ఫోన్ ఆబ్వియస్లీ, బికాజ్ ఇట్స్ అ హ్యూజ్ అప్గ్రేడ్. అండ్ ఆల్సో నా కేట్ స్పేడ్ పెద్ద బ్యాగ్ ఆల్సో, బికాజ్ ఐ రియలీ నీడెడ్ దట్ వన్ నా కలెక్షన్లో. అండ్ యా, let me know what did you guys like in the video. Bye bye, see you in my next video. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.